ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్న యేసయ్యకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆయనతో ఆనందించాలన్న ఆశ ఆకాంక్ష కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 17 నుంచి 21 వరకు ధ్యాన భాగంగా చూడబోతున్నాం. ఈ భాగానికి ఒక పేరు పెట్టాం. అదేంటంటే 7వ పాత్ర యొక్క వివరణ, 7వ పాత్రను గూర్చిన వివరణ. ఇందులో మనము ఈ 7వ పాత్ర గురించి 4 అంశాలు నేర్చుకుంటాం. మనము 17వ వచనాన్ని గమనిస్తే ఈ 7వ పాత్ర వాయుమండలం మీద ఎందుకు కుమ్మరించబడినది, అది మొదటి అంశం. రెండోది, 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సమాప్తము అయినది, అది రెండో మాట. 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సింహాసనము ఎందుకు కనిపించింది, అది మూడో అంశం. 4, 7వ పాత్ర కుమ్మరించినప్పుడు పెద్ద భయంకరమైన భూకంపం కలిగింది. ఆ భూకంపం యొక్క ఉద్దేశం, ఎందుకు ఆ భూకంపం కలిగింది, దాని నుంచి మనం ఏ పాఠము నేర్చుకోవాలి. ఓకేనా? మళ్ళీ మారినట్టుంది, ఇందాక బాగునింది. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభువా, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని మా మైండ్, మా మనస్సు, మా ఊహలు, మా తలంపులు యేసు నామమున పవిత్రమగునుగాక. వాక్యం మీద మనసు నిలుచునుగాక. మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా గమనించండి. మనము ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించి ధ్యానం చేస్తున్నాం. చెప్పండి. మొదటి అధ్యాయం అంతా జరిగినవి, 2, 3 చెప్పండి, జరుగుతూ ఉన్నవి. ఆ తర్వాత చివరి వరకు అంటే 22 వరకు జరగవలసి ఉన్నవి. గుడ్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు జరగాలనా, జరిగిపోయినాయా? జరగాలి, కానీ అలాంటి శాంపిల్ మనం చూడొచ్చు, కానీ ఇంకా ఒరిజినల్ అనేది జరగలేదు. ఓకే, గుడ్. ఇప్పుడు మనము ఈ 7వ పాత్ర గురించి ధ్యానం చేయబోతున్నాం. ఓకే, చదువమ్మా, స్టార్ట్. చదువు. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా. ఆగమ్మ, ఇక్కడ గమనించండి ప్రశ్న. వాయుమండలం మీద ఈ 7వ పాత్రను దేవుడు ఎందుకు కుమ్మరించమని చెప్పాడు? వాయుమండలం మీద కుమ్మరించడానికి గల కారణము ఏమిటి? అన్ని ప్రశ్నలే, 4 ప్రశ్నలే కదా. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చెప్పుకోవాలి మనం. ఓకేనా? ఇది వివరించడానికి ముందు ఒక సీక్వెన్స్ మీకు ఇస్తాను. అదేంటంటే, ఇదే 16వ అధ్యాయములో 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 8వ వచనం, 10వ వచనం, 12వ వచనం, 17వ వచనం. ఎన్ని చెప్పాను? 7 చెప్పాను. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దాని మీద కుమ్మరించడం జరిగింది. అదేంటో వరుసగా పాప చదువుద్ది, వినండి. చదువు పాప. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా. దేని మీద? భూమి మీద. బాగా వింటున్నారు కదా. తర్వాత రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా. ఎక్కడ? సముద్రములో. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా. త్రాగునీరు. 4వ పాత్ర. 4వ దూత
తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా సూర్యుడు. 5వ పాత్ర 5వ దూత తన పాత్రను ఆ క్రూరమృగ యొక్క సింహాసనం. 6వ పాత్ర 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా, నదుల మీద, ఓకేనా, లేక మహానది మీద. 7వ పాత్ర 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద ఇప్పుడు కుమ్మరింపగా. అర్థమైంది కదా? ఇప్పుడు చెప్తాను వినండి. మొదటి ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. ఏంటి ఆయన చేసిన పాపము? దేవుని ఇష్టాన్ని త్రోసివేసి తన ఇష్టాన్ని జరిగించుకోవడమే పాపం. దేవుని ఇష్టం ఏంటి? దేవుని కుమారుడిని ప్రూవ్ చేసుకోవాలా, అంతే. అంటే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలం తినొద్దు అంటే అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. నెరవేర్చాడా లేదా? లేదు. ఎవరు? మొదటి ఆదాం. అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతటిని దేవుడు చేసి మానవుడిని చేసి, బాగినండి, ఎవరికి అప్పగిచ్చాడు ఈ సృష్టిని? అంటే ఎవరి పరిపాలన కింద ఉంది? మొదటి ఆదాము పరిపాలన కింద ఉంది. అటువంటి రాజ్యాన్ని ఎవరు దొంగిలించారు? లూసిఫర్ దొంగిలించాడు. బాగినండి. అయితే ఆ కారణం చేత, మొదటి ఆదాము చేసిన పాపం కారణం చేత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వరుసగా పాత్రలన్నీ అంతా పాపం అయిపోయింది. అంతా ఏమైపోయింది? పాపం అయిపోయింది. ఈ పాపంతో నిండిన ఈ భూప్రపంచాన్ని దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? శుద్ధి చేయాల్సి వచ్చింది. అందుకు భూమి మీద, సముద్రం మీద, త్రాగునీరు మీద, సూర్యుని మీద, సాతాను సింహాసనం మీద, యూఫ్రటీస్ నది మీద, ఇప్పుడు వాయుమండలం మీద, ఇవన్నీ ఇలా పాత్రను కుమ్మరించడంలో ఉద్దేశం ఏంటంటే భూలోకాన్ని దేవుడు ఏం చేయాలి? సూపర్, భలే చెప్పారు. సరే, ఇప్పుడు కాంటెక్స్ట్లోనికి వద్దాం. వాయుమండలం మీద ఏముందని దేవుడు శుద్ధి చేశాడు? వాయుమండలం మీద కుమ్మరించాడు కదా 7వ పాత్ర. ఇక్కడ ఏ అపవిత్రత ఉంది? ఎందుకు దేవుడు అక్కడ 7వ పాత్రని కుమ్మరించడానికి అనుమతి ఇచ్చాడు? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వింటున్నారు కదా. అసలు వాయుమండలం గురించి కాసేపు ధ్యానం చేద్దాం. ఓకే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2, 6వ అధ్యాయం 12. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని, ఇప్పుడు మీరు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. 6:12. ఏలైనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు చెప్తాను వినండి. మీరు వినేసరిగా ఇప్పుడు దాన్ని వివరిస్తాను. ఆ వాక్యాన్ని. లూసిఫరు దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడినప్పుడు, అంటే మీకు తెలుసు కదా, లూసిఫర్ అంటే ఇప్పుడు గబ్రియేలు, మిఖాయేలు ఇట్లా పేర్లు ఉన్నాయి కదా, అలాగే ఇతనికి కూడా, ఆ పడిపోయిన దూతకు కూడా లూసిఫర్ అని పేరు. మంచి పేరే అది. పడిపోయాడు కాబట్టి ఆ పేరు చూస్తే మనకు అసహ్యంగా అనిపిస్తుంది. ఒకప్పుడు అది చాలా వండర్ఫుల్ నేమ్. సరే వినండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వాడు ఒక్కడే రాలా, వాడితో పాటు చాలామంది దూతలు వచ్చేసారు. వీళ్ళనే ఏమంటారంటే ముక్కోటి. సో ఈ విధంగా పడిపోయిన దూతల్లో ఏం జరిగిందంటే, నరుల కుమార్తెలు దేవుని కుమారులు. విన్నారా? ఆది కాండంలో నరుల కుమార్తెలు దేవుని కుమారులు. చక్కన వారిని ఏం చేసుకున్నారు వాళ్ళు? వివాహం. వాళ్ళకు పుట్టిన వాళ్ళని ఏమన్నారు? నెఫీలు. అంటే ఒక క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తులు అన్నమాట. ఆ టైంలో ఈ పడిపోయిన దూతలు వారిని ప్రేరేపించి వాళ్ళ చేత పాపం చేయించాడు వీడు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి వాళ్ళల్లో కొందరిని ఎక్కడ పెట్టాడు? బిలాములో పెట్టాడు. సో ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి రాకూడదు, బయటికి రాకూడదు. మిగిలిన వాళ్ళంతా వాయుమండలంలో ఉన్నారు. అది దాని అర్థం. చెప్పండి, ఎక్కడున్నారు? వాయుమండలం. ఈ వాయుమండలంలో వీళ్ళ పని ఏంటంటే దేవుని అనుమతితో వస్తారు, నన్నైనా నిన్నైనా ఎవరినైనా శోధిస్తారు. మనం అక్కడ పోరాడి గెలిస్తే తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. మనకేమో బహుమానం, వాడికేమో అవమానం. ఇట్లా జరుగుతూ ఉంటుంది వాయుమండలంలో. ఈ వాయుమండలంలో ఉన్న వీడంతా పని ఏంటంటే
భూమి మీద ఉన్న దేవుని పిల్లల్ని డిస్టర్బ్ చేయడం, లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళ చేత పాపాలు చేయించడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. దేవుడు కొంతకాలం వాళ్ళని అక్కడ అనుమతించాడు. తర్వాత మన సంఘం పైకి వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఆ 7 ఏళ్ల శ్రమలో ఇంకా విపరీతంగా డిస్టర్బ్ చేస్తాడు. అదంతా సెకండరీ. ఇప్పుడు జాగ్రత్తగానండి. ఈ విధంగా వీడి వల్ల వాయుమండలం ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. ఈ అపవిత్రమైన ఆ ప్రాంతం అంతటిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? శుద్ధి. దీన్ని బట్టి టోటల్ దేవుని యొక్క ప్రణాళిక మనకి ఏమర్థమవుతుందంటే హోలీ, పవిత్రత. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మనిషి ఎవరు? పాపి. లోకం దేంతో, మనిషి వల్ల లోకం దేంతో నిండింది? పాపంతో. సో మొదట దేవుడు ఎవరిని శుద్ధి చేశాడు? మానవుణ్ణి. ఇప్పుడు దేన్ని శుద్ధి చేయబోతున్నాడు? మానవుణ్ణి కూడా పూర్తిగా శుద్ధి చేయాల. ఆత్మ ఒకటే శుద్ధి చేయబడింది, శరీరం ఇంకా మహిమపరచబడలా. అందుకే మనకు దేవుడు మరణాన్ని ఎందుకు అనుమతించాడంటే, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఒక్కటే మహిమపరచబడింది కాబట్టి శరీరము కూడా మహిమపరచబడితే అప్పుడు మనము పరిపూర్ణమవుతాం. శరీరము ఇంకా మహిమపరచబడలా, అది మీరు బాగా అర్థం చేసుకోండి. అందుకే రోజు మనం దాంతో ఏం చేయాల్సి వస్తుంది? పోరాడాల్సి వస్తుంది. శరీరము మహిమపరచబడితే మనకు పోరాటము ఉండేది కాదు, వేదన ఉండేది కాదు, నలుగుడు ఉండేది కాదు, ఇక ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు, ప్రార్థన, ఏడుపు, కన్నీళ్ళు ఇవన్నీ అవసరం లేదు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవరు విడిపించుదని కేక వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ శరీరముతో రోజు మనం ఏం చేస్తున్నాము? పోరాడుతున్నాం. ఇప్పుడు చెప్తాను వినండి. కాబట్టి దేవుడు ఒక అద్భుతమైన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యములో హోలీ, పవిత్ర తప్ప ఏముండదు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఆ రాజ్యము యొక్క భూభాగము, సూర్యుడు, చంద్రుడు, సృష్టి, విశ్వమంతా కూడా ఏమై ఉండాలి? పవిత్రమై ఉండాలి. ఒక్క చిన్న వాక్యం చదివిస్తాను. చదువు పాప. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై చూసారా? గమనించారా? దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. మానవుడు ఏమై ఉండాలి? పరిశుద్ధుడు. మానవుడు నివసించే భూభాగం ఏమై ఉండాలి? అందుకు వాయుమండలం మీద ఈ పాత్రను కుమ్మరించాడు. వెరీ క్లియర్, వచ్చేసింది ఆన్సర్. పాయింట్ 1, మొదటి అంశం అయిపోయింది. అప్లికేషన్. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేం. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుల మధ్య నివాసము చేయలేం. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. అది. సో హోలీ హోలీ హోలీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సేవకుడు ఒక తప్పు చేశాడు, అంటే ఒక పాపం చేశాడు. ఆ తర్వాత నేను ఆ సేవకుడితో మాట్లాడాను. ఏమని? నువ్వు తప్పు చేశావని అడగల అతన్ని. అతనే నాకు చెప్పాడు, నేను ఇలా పలాని తప్పు చేశాడు, పలాని పాపం చేశాను, నేను ఇక సేవకుడిగా ఉండడానికి నేను అర్హుడను కాను, ఇక నన్ను వదిలేసి ఇంకెవరినన్నా మీరు సేవకుడిగా పెట్టుకోండి అని చెప్పాడు నాకు. ఆ తర్వాత నేను ఇంకొక దైవజనుడికి ఫోన్ చేశా. ఆయన అన్నాడు, ఒక వ్యక్తి మనస్సాక్షి వాత వేయబడితే అతను సేవకుడు అర్హుడు కాడు. చెప్పండి. ఒక వ్యక్తి మనస్సాక్షి వాత వేయబడితే ఆ వ్యక్తి సేవకుడికి అర్హుడు కాడు. ఆ వ్యక్తి మనస్సాక్షి ఇంకా బ్రతికే ఉంది. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? అతని మనస్సాక్షి ఇంకా బ్రతికే ఉంది. అతను పెయిన్ ఫీల్ అవుతున్నాడు. నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, నేను పాపములో పడ్డాను అని ఫీల్ అవుతున్నాడు. అతనికి రిపెంటెన్స్కి, పశ్చాత్తాపానికి అవకాశం ఇచ్చి మళ్ళీ అతన్ని పెట్టండి అన్నాడు ఆ దైవజనుడు. నేను ఆల్రెడీ అది డిసైడ్ అయిపోయాను, బట్ ఇంకొక పెద్ద దైవజనుడి సలహా తీసుకోవాలని నేను ఆయనకు ఫోన్ చేశాను. మీకు ఏమర్థమవుతుందో నేను చెప్పేది వింటున్నారా? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? పవిత్రత. చెప్పండి, పవిత్రత. నేను చేస్తున్న పాపాన్ని నేను సమర్థించుకుంటున్నాను అని అంటే, చెప్పండి, నేను దేవుని రాజ్యములో నిలవలేను. దేవుడు నన్ను రావద్దని చెప్పడు, నేను నిలవలేను. ఎక్కడా? హోలీ ప్లేస్లో నిలవలేను, పవిత్రమైన ప్లేస్లో నిలవలేను. కాబట్టి పాత నిబంధన రూల్ ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్రియారూపములో పాపం చేస్తేనే. కానీ న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి ఏం చెప్పాడు యేసు ప్రభు? అబ్బాయి నువ్వు క్రియారూపంలో చేయక్కర్లా, జస్ట్ మనసులో ఊహించుకుంటే చాలు, అయిపోయింది.
అంటే హోలీ యొక్క స్థాయి ఎంతగా పెరిగిందో చూడండి, పవిత్రీకరణ స్థాయి ఎంతగా పెరిగిందో చూడండి. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పవిత్రత. అది మీరు గమనించాలా. నేను మన హృదయాన్ని పాడు చేసేది 5 అని చెప్పాను మీకు. పంచేంద్రియాలు లేక జ్ఞానేంద్రియాలు. వాటిల్లో ప్రధానంగా 3 చెప్పాను. చెప్పండి. కన్ను, నోరు, మనస్సు. వీటిని ప్రధానంగా చెప్పాను. అంటే ఏది వింటామో లేదా ఏది అది ఒకటి. కంటితో చూసేది, తర్వాత మనస్సు అంటే ఊహ, తలంపులు, ఆలోచన. ఈ 3టిని బట్టి హృదయం ఏమైపోతుంది? అపవిత్రం అవుతుంది. దీన్ని మనం ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పాను నేను. ఎలా చెప్పండి, ఎలా కాపాడుకోవాలి? ఒక చెడు చూసినప్పుడు భూ అనాలని, ఒక చెడు విన్నప్పుడు భూ అనాలని. వాళ్ళ మీద ఊసారు కొంపదీసి, అంటే మీ మనసులో అనుకోవాలని. ఇంకా ఒక చెడు ఆలోచించినప్పుడు భూ అనుకోవాలని. ఆ విధంగా మనము దాన్ని మన వాడుక భాషలో నరకడం అంటారు. చెప్పండి, ఆ చెడుని ఏం చేయడము? నరకడం. నీ కన్ను అభ్యంతర పరిస్తే నరుకు, కాలు అభ్యంతర పరిస్తే నరుకు. పెరికి అంటే అర్థం నువ్వు దాన్ని అసహించుకుంటున్నావు అని అర్థం. నువ్వు అసహించుకున్నప్పటికీ అది ఏమైంది? హృదయం డాగ్ అయ్యింది. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? యేసు రక్తంలో. అది పవిత్రీకరణ. ఈ విధంగా పరలోకం వెళ్ళేంత వరకు పోరాడుతూనే ఉండాలి, పాపాన్ని అసహించుకుంటూనే ఉండాలి. ఏ కారణం చేత దావీదులాగా నువ్వు పడితే రియల్ రిపెంటెన్స్ పొందాలి. కానీ అలా పడిన వాళ్ళకి ఈ శరీరానికి విపరీతమైన శ్రమలు వస్తాయి. ఎవరైనా పాపంలో పడితే వినండి జాగ్రత్తగా, ఈ శరీరానికి విపరీతమైన శ్రమలు వస్తాయి. వాళ్ళు చచ్చిపోయేలోగా ఈ శరీరంపై విపరీతమైన దేవుని కోపం రగులుతుంది. ఎస్, ఇది నువ్వు భరించి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాలా. నువ్వు ఏం చేసినా నీ ఆటలు సాగతాయంటే సాగవు. ఎందుకు? నరకానికి వెళ్ళేవాడికి భూమి మీద శరీరానికి శిక్ష ఉండదు. ఎందుకు? ఇది ఏమి విత్తాడో అది ఆడు కోస్తాడు. నువ్వు ఇక్కడ ఏమి విత్తుతున్నావు? అయ్యో ఇప్పుడే విన్నారు కదా, పవిత్రత. పవిత్రత యొక్క పంట ఏంటి? నిత్య జీవం. నోట్ దిస్ పాయింట్. ఏమన్నాను? పవిత్రత యొక్క పంట ఏంటి? నిత్య జీవం. నువ్వు పవిత్రతలో తప్పినప్పుడు ఇక్కడ ఏం కొయ్యాలి? శరీరమే కొయ్యాలి ఆ పంట. ఎందుకంటే ఆత్మ కోసే అవకాశం ఇక లేదు. ఆత్మ నేరు ఎక్కడ పోతుంది? పరలోకానికి పోతుంది. అక్కడ నిత్యజీవం అనే పంట కొయ్యాల్సిందే. ఇక శిక్ష ఏమి లేదు ఆత్మకి. కాబట్టి శిక్ష ఎవరు అనుభవించాలి? అందుకు మనము ప్రతి క్షణము భయముతో బ్రతకాలి. నేనేం వింటున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నేనేమి ఊహిస్తున్నాను, నేనేమి తలస్తున్నాను. అర్థమైందా? నువ్వు మందు తాగడం మానలా, ఎప్పుడో ఒక 5 ఏళ్లకో 2 ఏళ్లకో మందు తాగడం మానేసావు. ఇన్ని రోజులు తాగిన దానికి శరీర శిక్ష అనుభవించాల్సిందే భూమి మీద. ఒక అక్రమ సంబంధం, పరాయి పురుషుడు, పరాయి స్త్రీ, ఎప్పుడో మానేసావు మొత్తానికి. కానీ ఇన్ని రోజులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సింది ఇక్కడ. చచ్చిపోయేలోగా మామూలుగా ఉండదు. క్యాన్సర్ రావచ్చు, పెరాసిస్, స్ట్రోక్ రావచ్చు. ఏదో మొత్తానికి మంచానైతే పడతావు నువ్వు. ఏదో ఒక, అదే కాదు, ఏ రూపంలోనైనా శరీరానికి ఏమి రావాలి భూమి మీద? వై? నువ్వు విత్తిన దానికి ఎవరు కొయ్యాలి? శరీరం కొయ్యాలి, ఆత్మ కొయ్యదు. ఎందుకు? ఆత్మ ఎక్కడ పోతుంది? కనుక దేవుని పిల్లలు ఇది గుర్తుపెట్టుకొని పవిత్రతకు పెద్దపీట వేయండి. నేను చెడు చూడను, నేను చెడు వినను, నేను చెడు మాట్లాడను, నేను చెడు ఊహించను, నేను చెడు తలంచను, నేను చెడు ఆలోచించను. ఒకవేళ అలాంటి పోరాటం నాకుంటే నేనేం చేయాలి? దాని మీద తీవ్ర స్థాయిలో యుద్ధం చేయాలి, యుద్ధోపకరణములు ధరించాలి. అవసరమైతే శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఉపవాసం ఉండాలి, మోకాళ్ళు వెయ్యాలి, విపరీతమైన ప్రార్థన చెయ్యాలి, దేవుని మీద ఆధారపడాలి, కన్నీళ్ళు విడవాలి, నా నిస్సహాయతను చెప్పుకోవాలి, నా బలహీనతను చెప్పుకోవాలి. అప్పుడు నా ఆ కనికిరమూర్తి అయిన ప్రభు మనల్ని పైకి లేపుతాడు, మనల్ని నిలబెడతాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, ఆయన వల్లే మనం మార్చుకుంటాడు, ఆయన స్వభావం మనకిస్తాడు, ఆయన రూపం మనకిస్తాడు. దేవుని పిల్లలారా, ఎందుకు దేవుడు వాయుమండలంపై 7వ పాత్రను కుమ్మరించాడంటే అపవిత్రుడైన దురాత్మ సమూహము
ఆ ప్రాంతాన్ని అపవిత్రపరిచింది. మానవ హృదయాన్ని కూడా ఈ దుర్మార్గుడైన సైతానుడు అపవిత్రపరిచాడు. సో ఆ కారణము చేత దేవుడు పరిశుద్ధుడు. ఆయన సృష్టించుకున్న మానవుడు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిపాలించే రాజ్యము, భూభాగం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇంతటితో మొదటి అంశము పూర్తయిపోయింది, అప్లికేషన్. రెండో అంశం, ఓకే, రెండో అంశం. ఆ తర్వాత 7వ పాత్ర కుమ్మరించినప్పుడు అక్కడ అన్నమాట సమాప్తమైనది. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఏమి సమాప్తమైనది? ఓకే, దీనికి ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందు ఏమి సమాప్తమైందో వివరిస్తాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం, మార్కు సువార్త 16:10. ఒకటి తర్వాత ఒకటి చదువమ్మా, స్టార్ట్. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవును నోటీస్ పాయింట్. ఏమి సమాప్తమైంది? దేవుని మర్మము. అందరూ చెప్పండి, ఏమి సమాప్తమైంది? దేవుని మీకు పీడిఎఫ్ ఇచ్చాను కదా, మరి ఎందుకు మళ్ళీ బైబిల్ చూసుకుంటారు, పక్కన వాళ్ళని అడుగుతారు ఎందుకు? సగం ప్రసంగం ఇంటికాడికే వచ్చేయాలి, మీరు ఇంటి దగ్గరే ప్రసంగం వచ్చేయాలి మీకు. అర్థమైందా? అది ఈజీగా ఉండాలి, ఇక్కడ తడుముకోకూడదు మీరు. ఓకే, వినండి. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ఇక్కడ దేవుని మర్మం సమాప్తమైందని ఉంది కదా. ఏంటా దేవుని మర్మం? అక్కడ చూడండి, దానికి ముందుకు ఒక మాట చూడండి, దానికి ముందుకు ఒక మాట చూడండి, ఏమని ఉంది? ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం. దేవుడు ప్రవక్తలకి ఏం చెప్పాడు? వినండి, నా వైపు చూడండి అందరు, జస్ట్ వింటే చాలు, చక్కగా అర్థమైపోతుంది. ప్రవక్తలకు దేవుడు ఏం బయలుపరిచాడు? రాజ్యం, స్పిరిచువల్ కింగ్డమ్, ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి ప్రవక్తలకు దేవుడు ముందు బయలుపరిచాడు. అర్థమైందా? అది మర్మయుక్తంగా పెట్టాడు. చెప్పండి, ఎలా పెట్టాడు? ఆ మర్మయుక్తముగా ఉన్న ఆ రాజ్యానికి సంబంధించిన ఏర్పాట్లు దేవుడు సమాప్తి చేశాడు. అర్థమైందా? మర్మయుక్తంగా ఉన్న రాజ్యం. పాత నిబంధన భక్తులకి ఈ రాజ్యం గురించి తెలియదు. వాళ్ళకి ఇది ఫిజికల్ కింగ్డమ్ తెలుసు, అంటే భౌతికమైన రాజ్యం గురించి వాళ్ళకి తెలుసు, ఆధ్యాత్మిక రాజ్యం గురించి వాళ్ళకి తెలియదు. ఈ మర్మయుక్తముగా ఉన్న ఈ రాజ్యానికి సంబంధించిన దాన్ని దేవుడు ఏం చేశాడు? తర్వాత కొంచెం లోతుగా తీసుకెళ్తాను. మరి ఆ రాజ్యంలో ఏముంటుంది? దేవుడి యొక్క రాజ్యములో ఏముంటుంది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి, అంటే హోలీ, పవిత్రత. దాంట్లో ఏముండదు? మరి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యం అంతా దేవుడు రెండు కలిసి ఉన్నాయి కదా, పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు కోపం రగిలిస్తున్నాడు అప్పటి నుంచి దేని మీద? నెక్స్ట్ చదువు పాప, నెక్స్ట్. ఆశ్చర్యకరమైన మరొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తం. విన్నారు కదా, దేవుని కోపం దేని మీద? గుడ్ ఆన్సర్, బాగా చెప్పారు. అంటే దేవుని రాజ్యంలో ఎవరుండరు? పాపం ఉండదు. ఏముంటుంది? పరిశుద్ధత, హోలీ. మరి పవిత్రత, పాపం రెండు కలిసి ఉంటాయా? చీకటి వెలుగు కలిసి ఉంటుందా? అదనమాట. కాబట్టి మొదటి నుంచి మీకు తెలుసు కదా, పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం చదువుతుంటే అర్థమవుతుంది. ఎవడైనా తెలిసి పాపం చేస్తే ఏం చేయాలి? తాళ్ళతో కొట్టి చంపేయాలి. మనకేమో ఉరిశిక్ష. అట్లా రకరకాల, ఒక్కో దేశానికి సివిల్ రూల్స్ వేరుగా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాపంపై దేవుని కోపం ఇందాక ఏమి సమాప్తం? దేవుని మర్మం సమాప్తం. ఇప్పుడు దేవుని కోపం దేని మీద? ఓకే, నెక్స్ట్ అన్ని మీకు చూపించి దాని భావాన్ని వివరిస్తాను. చదువు. ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి. ఏమి సమాప్తమైంది? వినండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు పాప చదివిన ఆ ప్రకటన గ్రంథం 15:1 అలే కోపము అందరి మీద చూపిస్తే ఇంక దేవుని రాజ్యంలో ఉండేది ఎవరు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, మరి అలా దేవుడు అందరి మీద కోపం చూపిస్తే దేవుని రాజ్యంలో ఉండేది ఎవరు? అందుకని దేవుడు ఏం చేశాడంటే, పాపం
పాపానికి శిక్ష విధించడానికి యేసుప్రభుని లోకానికి పంపాడు. దేనికి? పాపానికి తీర్పు తీర్చడానికి, పాపానికి శిక్ష విధించడానికి యేసుప్రభుని లోకానికి పంపాడు. ఇక్కడ రెండు రకాల కోపాలు వినండి. మొదటి ఆదాము నుండి అందరి పాపం మోపేశాడు. ఎవరి మీద? యేసుప్రభు మీద మోపి ఇప్పుడు శిక్ష విధించాడు. ఆ పాపానికి రావలసిన శిక్ష యేసుప్రభు శరీరం మీద విధించాడు. యేసుప్రభు తండ్రి అయిన దేవుడు. కోపం రగిలిందా? దేని మీద? పాపం మీద. ఇందాక పాప చదివింది ఏంటి? ఏం చదివింది? ప్రకటన 17 అక్కడ ఏముంది? అక్కడ 15:1 ఏముంది? 17 ఏముంది? అర్థమైంది కదా? ఇప్పుడు దేవుని యొక్క కోపము, ఈ సీక్వెన్స్ చూడండి. అక్కడేమో రాజ్యాన్ని స్థాపించే విషయం మర్మయుక్తంగా ఉంది. ఇక్కడేంటి? పాపం మీద రగులుతున్న కోపం సమాప్తమైంది. ఇక్కడేంటి? ఇది ఏంటి? అందరి పాపం ఎవరి మీద మోపాడు? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు నమ్మిన వాళ్ళ మీద కోపం లేదు. ఎవరి మీద కోపం ఇప్పుడు? అది ఇప్పుడు మీరు చదివింది. ఇప్పుడండి కాంటాక్స్లోకి. ఇప్పుడు రమ్మా, ప్రకటన గ్రంథం 16:17. ఇప్పుడు చదువు. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీదను కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. మీకు ఇప్పుడు అర్థమైందా? సమాప్తం. ఏమి సమాప్తమైంది అని అంటే, నమ్మని వాళ్ళపై దేవుని కోపం. అర్థం కదా? మళ్ళీ చెప్పాలా? నమ్మిన వాళ్ళపై, నమ్మని వాళ్ళపైయా? నమ్మని వాళ్ళపై దేవుని కోపం సమాప్తం అయిపోయింది ఈ పాత్రతో. అర్థమైందా? అంటే ఎప్పటి నుంచి చెక్కుంటూ వస్తున్నాడు పాపాన్ని? ఆదాము కాడి నుంచి. మరి ధర్మశాస్త్రంలో మీకు తెలుసు కదా, పాపం చేసిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సొదొమ గొమొర్రా మీదకి ఏమొచ్చింది? మరి ఎందుకు వచ్చింది? మరి అదే కదా, పాపాన్ని తుడిచివేయడానికే కదా. జలప్రళయం ఎందుకు వచ్చింది? పాపాన్ని తుడిచివేయడానికే కదా. భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? పాపాన్ని తుడిచివేయడానికే కదా. తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? పాపాన్ని తుడిచివేయడానికే కదా. మొదటి నుంచి దేవుని కోపం పాపం మీద రగులుతుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనిషి అన్నా చావాలి, మనిషిలో ఉన్న పాపం అన్నా చావాలి. మనిషిలో పాపం చావాలా? ఎవరిని చంపేయాలి ఇప్పుడు? అది. ఎన్నో అవకాశాలు మనిషికి దేవుడు ఇచ్చాడు, కానీ మనిషి తన జీవితాన్ని మార్చుకోవట్లా. చివరికి ఏం చేయాలి? ఏదో ఒక విపత్తు రావాలి. అది భూకంపం కావచ్చు, తెగుళ్ళు రావచ్చు, ఏదో ఒక జబ్బు. అదనమాట పాపం మీద రగులుతున్న కోపం. ఇప్పుడు దేవుడు ఒక పక్కన ఏం చెప్పి పెట్టాడు? పాపానికి రావలసిన శిక్ష అనే కోపము సమాప్తి చేశాడు. ఎవరిలో? యేసుక్రీస్తులో. అది ఎవరైతే నమ్ముతారో వాళ్ళ మీదకి దేవుని కోపం లేదు. ఎవరి మీదకి ఇప్పుడు దేవుని కోపము? అది సమాప్తి చేశాడు. ఈ 7వ పాత్ర కుమ్మరించే నాటికి 16 చదువు పాప. మార్కు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమర్థమైంది ఇప్పుడు? దేవుని ఉగ్రత కారణం ఏంటి? నమ్మలేదు. సువార్త ఎప్పటి నుంచి ప్రకటించబడుతుంది? ఆది నుంచి ప్రకటించబడుతుంది కదా. ఏది సత్యమో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో. మరి యేసుప్రభు వచ్చాక ఇంకా బహిర్గతమైంది కదా సువార్త. క్లారిటీ వచ్చింది కదా భవిష్యత్తు కోసం. ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి పోతాను అన్న క్లారిటీ యేసుప్రభు వచ్చాకే వచ్చింది. అంతకుముందు ఇంత విపులంగా విశదీకరించలేదు భవిష్యత్తు గురించి. యేసుప్రభు వచ్చాకే భవిష్యత్తు గురించి అద్భుతంగా విశదీకరించబడింది. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తా, నా గమ్యస్థానము ఏంటి? కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏమి సమాప్తి చేశాడు అని అంటే, నమ్మని వారిపై దేవుని ఉగ్రత. మొదట ఏం చూసాం? వాయుమండలంపై ఎందుకు పాత్రను కుమ్మరించాడు? ఆన్సర్, పాపాన్ని అపవిత్రమైపోయింది వాయుమండలం. దాన్ని ఏం చేయాలి? శుద్ధీకరించాలి. అది ఆన్సర్. రెండవ అంశం, ఏమి సమాప్తి చేశాడు?
నమ్మని వారిపై దేవుని కోపం. అంతే, ఇంకెవరు ఉండరు. ఆయన రాజ్యంలో ఎవరు ఉంటారు? మరి పవిత్రులే ఉంటారు. ఎవరు ఉండరు? పాపం. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయం పాపం, పాపం, పాపం. పాపంపై రగులుతున్న దేవుని కోపం, కోపం, కోపం. నువ్వు అదే, దేవుడు పాపంపై ఎంత ఆయన ఉగ్రుడై ఉన్నాడో అదే ఉగ్రత నువ్వు కూడా చూపించాలి. దేని మీద? అది నీ పౌరుషం, నీ పట్టు. ఒక్కోసారి అంటావే ఎవరి మీద? పాపం మీద. నీ కోపం, నీ కళ్ళు ఇలా ఎక్కడలేని పిరికిలు బిగించి వస్తుందే ఎవరి మీద? పాపం మీద. భర్త మీద కాదు, భార్య మీద కాదు, పిల్లల మీద కాదు, పక్కింటి వాళ్ళ మీద కాదు. దేని మీద? పాపం మీద. ఈ విషయంలో మీరు పౌరుషం కలిగి ఉండమన్నాడు ప్రభు. ఆత్మ తీవ్రత కలిగి ఉండమన్నాడు ప్రభు. మన ప్రతిరోజు మనకు చెప్పండి రగలాల దేని మీద? పాపం మీద. ఇందుకే పౌలు అంటాడు, నేను ఇతరులకి బోధించి భ్రష్టుణ్ణి కాకుండానట్లు నన్ను నేను నలగొట్టుకుంటేనే అని. నా బాహ్య పురుషుడు కృషించినను నా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి. నీ అంతరంగ పురుషుడు హెల్దీగా ఉన్నాడు అంటే నీ శరీరం కృషించిపోద్ది. గుర్తుపెట్టుకో. నీ శరీరం చూడడానికి బొమ్మలాగా ఎంతో ఏమంటారు నవనవల ఆడుతుందంటే నీ ఆత్మ కృషించిపోతున్నాడని అర్థం. అబ్బా, నీ బాడీ కటౌట్ చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉందో అంటే లోనోడు పూర్తిగా పాడైపోయాడని అర్థం. నీ ముఖం ఎండిపోతుంది, నీ కళ్ళు లోనకపోతున్నాయి, నీ శరీరం ముడతపడుతుంది, నీ బాడీ రకరకాలుగా హింసకు గురవుతుందంటే లోన ఆత్మ హ్యాపీగా ఉన్నాడని అర్థం. మనమేమనుకుంటాం, ఎంత బాగున్నావు. మీరు డైట్ ప్లాన్ చేసుకొని ఆత్మను నశింపజేసుకోకండి. ఆ డైట్ ప్లాన్ పక్కన పెట్టి లోన డైట్ ప్లాన్ చేసుకోండి. ఉదయాన్నే లేయడం, ప్రార్థన చేయడం, దేవుని వాక్యం ధ్యానించడం, అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం, అది డైట్ ప్లాన్. ఏ డైట్ ప్లాన్? ఆత్మ డైట్ ప్లాన్. అప్పుడు నీ ఆత్మ చాలా హెల్తీగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు ప్రభు వచ్చినా ఐ ఆమ్ రెడీ ప్రభు జీసస్, ఐ ఆమ్ రెడీ ఫాదర్ అని చెప్పొచ్చు. ఓకేనా? 2వ అంశం అయిపోయింది. ఇక్కడ రావాలి ఇప్పుడు 3వ అంశం. ఏంటి? 7వ పాత్ర కుమ్మరించినప్పుడు కనబడిన సింహాసనము ఏమిటి? ఇప్పుడు సింహాసనం గురించి ధ్యానం చేద్దాం. ఏం కనపడుతుంది ఈ వచనములో? ఈ 17వ వచనములో గర్భాలయం. గర్భాలయం అని ఉంది అక్కడ? ఏముందా పాప? గర్భాలయం అని చెప్పండి. అంటే ఏంటి చెప్పండి? మీరు పండితులు కదా, చెప్పండి. బైబిల్ పండితులు మీరు. జేఎస్ మినిస్ట్రీ పిల్లలంటే బైబిల్ పండితులు అని పేరు. చెప్పండి. అతి పరిశుద్ధ స్థలం. గుర్తుపెట్టుకోండి ఆ పదం, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుందంటే మందసం, కరుణాపీఠం. కరుణాపీఠం, మందసం. నోటీస్ పాయింట్, మందసము, కరుణాపీఠం. మరి మందసము, కరుణాపీఠం ఉన్న ఈ గర్భాలయంలో లేదా అతి పరిశుద్ధ స్థలములో సింహాసనం అని చూస్తున్నాడంటాడేంటి నా రచయిత యోహాను గారు? ఇప్పుడు చెప్తాను ఏంటి. ఎబ్రీ పత్రిక 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరుదము. విన్నారా? ఇప్పుడు చెప్తాను, వినండి, నా వైపు చూడండి. జస్ట్ ఇక బైబిల్ చూడొద్దు మీరు, మీకు PDF పంపడంలో ఉద్దేశం అది. వినండి. ముందు ఏముంటుంది? ఆవరణ. తర్వాత ఏముంటుంది? పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత ఏముంటుంది? అతి పరిశుద్ధ స్థలం. బాగా వినండి. ఆవరణములు ఎవరుంటారు? ప్రజలు. పరిశుద్ధ స్థలములు ఎవరుంటారు? యాజకులు. అతి పరిశుద్ధ స్థలములు ఎవరుంటారు? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి. వినండి. అతి పరిశుద్ధ స్థలం, బాగా వినండి, ఎవ్వరు వెళ్ళడానికి వీలు లేదు. వై? ఎందుకని? మానవుడు పాపి. అంటే సింపుల్ ఆన్సర్. మానవుడు ఎవరు? పాపి. ఇప్పుడు ఇందాక మనం 2వ అంశంలో చెప్పుకున్నాం. ఏమని? యోహాను సువార్త 19:30లో ఏమని? సమాప్తి చేశాను. ఏమి సమాప్తి చేశాడు? రక్షణ కార్యం. మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి కావలసిన యోగ్యతను సంపూర్తి చేశాడు యేసు ప్రభు. ఇక ఈ మానవుడు చేసిందేంటి? యేసు ప్రభుని అంగీకరించడమే. దర్శాలు. యేసు ప్రభుని నమ్మగానే మనిషి పాపం ఏమైంది? యేసు ప్రభు మీదికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎప్పుడు అయింది? బట్ అది నేను స్పెసిఫిక్గా నమ్మాను.
ఆయన నీతి నా మీదికి ట్రాన్స్ఫర్ అయ్యి, ఆ నీతిని బట్టి ఇప్పుడు నేను నేరుగా ఎక్కడికి వెళ్తాను? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠం, దానికి ఇది ఒక పేరు పెట్టాడు, కృపాసింహాసనం అని పేరు పెట్టాడు ఎబ్రీ రచయిత. ఏమని పేరు పెట్టాడు? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా నేరుగా తండ్రి దగ్గరికి వెళ్తాం మనం. ఇక మనకి ఏ సిఫారసు అక్కర్లా. ఇదే యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 14, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు. అంతే, ఇంక తిరిగిలేదు. ఇక్కడ కూర్చొని మనం అందరం యేసుప్రభు నమ్మాం కదా, బాగేనండి. నమ్మామా లేదా? నమ్మాం. ఇప్పుడు నేరుగా మనం ఎక్కడికి వెళ్తాం? కృపాసనం దగ్గరికి, అంటే తండ్రి సన్నిధికి వెళ్ళిపోతాం. బాగేనండి. భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఆ కృపాసనం దగ్గర కుమారుడైన ప్రభు ఏం చేస్తున్నాడు? రోమా 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడు ఆయనే. కృపాసనం దగ్గర రోజు ఏం చేస్తున్నాడు? ఏమని చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనం అందరం నమ్మామా? నమ్మాం. నమ్మిన వాళ్ళందరినీ ఏం చేయాలి? వెనక్కి లాగాలి. ఎవరు? సైతాను. మరి ఈ సైతాను గారి చేతిలో పడకుండా ఉండడానికి, ఒకవేళ పడినా మళ్ళీ బయటికి రావడానికి మన పక్షాన తండ్రి అయిన దేవునికి కుమారుడైన ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, నేను తప్పు చేశా, ఏం రావాలి నాకు? నరకానికి పంపాలా. కుమారుడైన దేవుడు ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ? తండ్రి, జాషువాకు రావలసిన శిక్ష అంతా నేను అనుభవించాను. సో జాషువా పడిపోయాడు, అతను మళ్ళీ రియల్ రిపెంటెన్స్ పొందుతున్నాడు. నిజంగా నేను చేసింది తప్పని అతన్ని పైకి లేపి నిలబెట్టవా తండ్రి అని చేస్తున్నాడు అక్కడ. అలా చేయబట్టి పడిన మనము తిరిగి లేయగలిగాము. లేకుంటే పుట్టగతులు ఉండేవి కాదు మనకు. ఈ పాటికి సర్వనాశనం అయిపోయింది వాళ్ళం మనం. ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. యేసుప్రభు నమ్మినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితం ఎంత మీకే తువ్వని ఉయ్యాలనిపిస్తుంది. మీకు మీరే ఊసుకుంటారు. మీరు అంత నీచాతి నీచులం మనం. మీరేమి పైనుంచి ఊడిపడ్డ భక్తులు అనుకోకండి. అలా తెలుసుకుంటేనే మనకు దీనత్వం వస్తుంది. ఇలాంటి నీచురాలు నా ప్రభువాను ప్రేమించింది, ఇలాంటి నీచుడు నా ప్రభువాను ప్రేమించింది, ఇలాంటి దౌర్భాగ్యుడు నా ప్రభువాను ప్రేమించింది, ఇలాంటి ఎన్నిక లేని నన్ను ఎలా ఎన్నుకున్నావు? ఏం చూసి ఎన్నుకున్నావు ప్రభువా నన్ను? ఏ మంచి లేదు కదయ్యా. దేవుని పిల్లలారా, ఈ సింహాసనం ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. బాగా వినండి. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాడు. ఎవరి కోసం? సర్వమానవాళ్ళకి. మార్పు చెందనవారు మార్పు చెందాలని, మారు మనసు లేనివారు మారు మనసు పొందాలని, మారు మనసు పొంది మార్పు చెంది పడిపోయిన వారు తిరిగి లేవాలని తండ్రికి ఏం చేస్తున్నాడు? బాగేనండి. ఈ 7వ పాత్ర కుమ్మరించబడే నాటికి కృపాసింహాసనం దగ్గరున్న విజ్ఞాపన స్టాప్ అవుతుంది, ఆగిపోతుంది విజ్ఞాపన. ఎప్పుడైతే విజ్ఞాపన, ఇప్పుడు దాకా విజ్ఞాపన వల్ల దేవుని ఉగ్రత ప్రజల మీదికి, నీ మీదికి, నా మీదికి రాకుండా కుమారుడైన ప్రభువు చేసిన విజ్ఞాపన వల్ల ఉగ్రత ఆగుతూ వచ్చింది. ఇప్పుడు ఉగ్రత భూమి మీద కుమ్మరించబోతున్నాడు. అది సింహాసనం. ఇది ఉగ్రత సింహాసనం. ఇప్పుడు దాకా తండ్రికి ఏం చేస్తూ వచ్చాడు? తండ్రి ఇంకొక సంవత్సరం, తండ్రి ఇంకొక నెల, తండ్రి ఇంకొక గడియ, తండ్రి ఇంకొక సంవత్సరం అని తండ్రికి విజ్ఞాపన చేస్తూనే వచ్చాడు. అందుకే ఇంకా మనము బ్రతికి బట్ట కట్టాం. మన మంచితనం కాదు, మన నీతి కాదు. ఎప్పుడైతే కుమారుడు విజ్ఞాపన ఆపివేశాడో నేరుగా ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. చదువు పాప 3:36 యోహాను సువార్త. ఎందుకు ఉగ్రత?
కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు. ఎవరైతే యేసు ప్రభుకి లోబడడం లేదో, విధేయత చూపడడం లేదో, జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత ఫినిష్ నేరుగా మనుషుల మీదకి వచ్చేస్తుంది. అలా కుప్పలు చచ్చిపోతారండి జనం. ఎక్కడ పడితే అక్కడ మరణాలు సంభవిస్తాయి. ఒక ఇంట్లో ఒకరు చనిపోయారు అనుకో, పక్కింటి వాళ్ళు వస్తారు. ప్రతి ఇంట్లో చచ్చిపోతే, అందుకని శవాలు పూడ్చిపెట్టడానికి కరోనా కాలంలో మనుషులు లేరు. బుల్డోజర్ ప్రొక్లేన్లు వచ్చి, ఇప్పుడు శవాల కంపుకి చచ్చిపోతారు కొంతమంది. పడేయడానికి ప్లేస్ ఉండదు. భయపడకండి, మనం ఉండం. నిజం, మనం ఉండం. ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ భూప్రపంచములో కలుగు మహాశోధన కాలములో నేను మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు యేసు ప్రభు. సంఘాన్ని ప్రభు పైకి తీసుకెళ్ళిపోతాడు. అందుకే మీకు చెప్తున్నా, హోలీ, పవిత్రత కాపాడుకోండి. ప్రతి క్షణం పవిత్రతను కాపాడుకోండి. ఎవ్వరు చూడడం లేదనుకోకండి, నన్ను యేసయ్యా చూస్తున్నాడు. పవిత్రతను కాపాడుకోండి. ఎన్నైని 3. ఇప్పుడు ఎన్ని చెప్పాలి? 4th one, 4వ పాయింట్. ఇక్కడ ఏం జరిగింది? ఏగుబంకు 18-21 స్టార్ట్. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. ఈ భూకంపం ఏ భూకంపం? పెద్ద అంటే ఇంక అంతకుముందు అంతది లేదని అర్థం. ఇంకా తర్వాత కూడా రాదు. చదువు. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన ఆ మహాపట్టణము 3 భాగములు. ఎన్ని భాగాలు అయిపోయింది? 3 భాగాలు. ఏంటా పట్టణం? యెరూషలేం. చదువురా. అన్యజనుల పట్టణము కూలిపోయేను. 3 జరుగుతాయి ఈ భూకంపం వచ్చినప్పుడు. 1, అన్యజనుల పట్టణాలు కూలిపోతాయి. అంటే ప్రపంచంలో ఇంకే రాజ్యం ఉండదు. నోట్ దిస్ పాయింట్. ఇంకే రాజ్యం ఉండదు. నెంబర్ 2, తన తీక్షణమైన ఉగ్రతయు మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని బబులోను అంటే పాపంతో నిండిన మానవ స్వభావం. ఫినిష్. ఇంకా ప్రతి ద్వీపము పారిపోయేను, పర్వతములు ప్రతి ద్వీపము పర్వతములు అంటే యెరూషలేం దగ్గరికి వెళ్తే చుట్టూ ఏం కనపడతాయి? రేపు ఈ భూకంపం తర్వాత యెరూషలేం ఉన్నతమైన పైభాగంలో ఉంటుంది, చుట్టూ మైదానం ఉంటుంది, పర్వతాలు ఉండవు. ఎందుకంటే దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము తన బిడలకు భూభాగాన్ని పంచిపెడతాడు. అంటే ప్రపంచంలో అద్భుతమైన రాజధాని కాబోతుంది యెరూషలేం ఈ భూకంపం ద్వారా. సో ఈ భూకంపంతో భూమి మీద ఉన్న పాపమంతా సమాప్తి. పాపాన్ని ఏరి అవతల పడేస్తాడు. అగ్ని. మొదటేమో జలప్రళయం, ఇప్పుడేమో అగ్ని. తీర్పు. అగ్ని అంటే తీర్పు. అగ్ని అంటే దేవుని ఉగ్రత. ఇప్పుడు చెప్తాను, బాగేనండి, చాలా జాగ్రత్తగానండి. భూకంపం గురించి అక్కయి 2:6 ఉంది. అలాగే భూకంపం గురించి మత్తయి 24:8 కూడా ఉంది. భూకంపం గురించి అగ్గయి 2:6 చెప్పాడు కలిగే మార్పు గురించి. యేసయ్య కూడా చెప్పాడు, నా రాకడకు యుగ సమాప్తికు సూచనలు ఇదిగో, అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇవి ఆ మహాశ్రమకు సూచనలు. ఇప్పుడు ఇది అలాంటిది కాదు, చాలా పెద్దది. ఇది జాగ్రత్తగానండి. ఈ భూకంపం యొక్క అంతరార్థం చెప్తాను. చదువు పాప. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 17-23. భూనివాసి నీ మీదకి భయము వచ్చెను, గుంటయు. బాగా వినండి. ఒక నిమిషం. అందరు బైబిల్ తీయండి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా లేవా? లేకపోతే కింద మీ పేరు ఇవ్వండి, మీకు బైబిల్ ఇస్తాం. ఓకేనా? ఉచితంగా కావాలంటే ఉచితంగా ఇస్తాము, మీరు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇస్తాను.
ఓకే, రైట్. నిజంగా నేనే నిజంగా చెప్తున్నా, జోక్ కాదు. కొనుక్కోలేమన్నోళ్ళు నెంబర్ ఇవ్వండి, నేను మీకు ఉచితంగా ఇస్తాను. ఓకే, నెక్స్ట్ చదువు పాప. భూనివాసి, నీ మీదికి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నవి, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి లేవదు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇంత పెద్ద భూకంపం వచ్చిందంటే? సిన్ పాపం. ఈ పాపాన్ని ప్రభు ఏం చేయబోతున్నాడు? కాల్ చేయబోతున్నాడు. ఇక భూమి మీద పాపానికి చోటు. ఇదే సహస్రాబ్ది, ఇదే 1000 ఏండ్ల పాలన, ఇదే యేసు ప్రభు ఏలే రాజ్యం. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రజలు పరిశుద్ధులు, ఆయన రాజ్యం పరిశుద్ధమైనది, ఆయన ఏలుతున్న ఈ లోకం పరిశుద్ధమైనది. చదువు పాప. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకునివాడు ఉరిలో చిక్కును. చూసారా, పాపికి ఇంకా తప్పించుకునే అవకాశం ఇప్పుడుంది కదా. ఇక్కడ తప్పు చేస్తే బెంగళూరు పోవచ్చు, బెంగళూరు తప్పు చేస్తే ఇంకో దేశం పోవచ్చు, ఇంకో దేశంలో తప్పు చేస్తే ఎక్కడో తలదాచుకుంటాడు డబ్బున్నాడు. చెప్తానా, మరి రేపు ఆయన రాజ్యంలో అవకాశం అస్సలు లేదు, చచ్చిపోవాల్సిందే అంతే. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరు కాలదనుకున్నాడో వారందరూ చనిపోవాల్సిందే. మరి ఎవరు మిగులుతారు ప్రపంచంలో? ఎవరు లేరమ్మా, పరిశుద్ధుడైన యేసు ప్రభుని అంగీకరించిన వారు మిగులుతారు అంతే. ఎంత లాజిక్గా తెలిసేది. యేసు ప్రభు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఏమని? తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు బయలుపరిచి పసి బారులకు నువ్వు బయలుపరిచి. అమాయకులైన వాళ్ళు విపరీతంగా దేవుణ్ణి నమ్ముతున్నారు. చదువు లేని వాళ్ళు, నిరుపేదలు, ఊరు చివరన మా పాకలెందుకు, ఆ పేరు చివరన తోకలెందుకు, వాళ్ళకు దొరకలా, మనకు దొరికాడు యేసు ప్రభు. మనకు దొరికి నిరుపేద బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం. ఎంత గొప్ప ధన్యులు అండి మనం. అలాగని గర్వించకండి, దీన మనసుతో సేవించండి. కాళ్ళు ఎగరేసారు కొంపతీసి, ఉన్నది కూడా పోతుంది. ఓకే, చదువు పాప. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తర్వాత వారు దర్శింపబడదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ఎప్పుడైతే భూప్రపంచాన్ని శుద్ధి చేస్తాడో ఇక ఆయన పాలన స్టార్ట్. అదే కదా బాబు చదివావు నువ్వు? అంతే, రాజు అయిపోతాడు ఇక. చూసారా, ఆయన రాజు అవ్వడానికి ఎన్ని ప్రణాళికలను ఆయన రెడీ చేసుకుంటూ వచ్చాడు. చూసారా, ముందు ఏం రెడీ చేశాడు? ప్రవచింపబడిన రాజ్యం, తర్వాత సమీపింపబడిన రాజ్యం, తర్వాత మధ్యస్థ రాజ్యం, తర్వాత 1000 ఏండ్ల పాలన, సహస్రాబ్ది రాజ్యం, తర్వాత నిత్యత్వం. అది ఫైనల్. అర్థమైంది? ఒక్క ముక్కని అర్థమైందా? చెప్పండి. ప్రవచింపబడిన రాజ్యం, సమీపించిన రాజ్యం అంటే యేసుప్రభు వచ్చాడు ఈ లోకానికి. మధ్యస్థ రాజ్యం మనమే, యేసుప్రభు నమ్మిన ప్రజలు. 4 భూమి మీద జరిగే 1000 ఏండ్ల పాలన, అది సహస్రాబ్ది, 4వది. 5 ఇది అయిన తర్వాత నిత్యత్వం. అంతా న్యూ. మనకు ఇల్లు ఉంటుంది, మనకు ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అర్థమైందా? చావు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, బ్యాడ్ తలంపులు ఉండవు, ఆలోచనలు ఉండవు, చెడ్డ కోరికలు ఉండవు. దేవదూతల్లా హోలీ, పవిత్రత, ఆనందం. అబ్బబ్బబ్బా, లైఫే అద్భుతంగా ఉండబోతుంది. ఆమేనండి. అలా చూసి ఇది ఒట్టిదా, ఇది నిజమా, ఇది నిజమా? ఎవరా? లూసిఫర్ అవత అన్నాడు, ఇది నిజమా? ఇప్పటికి ఇదే డైలాగు. అటువంటి రాజ్యంలో నిత్యము మనం ఆనందించబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఇరాన్కి
చెప్పండి. ఇశ్రాయేల్కి యుద్ధం. దాని గురించి చెప్తా, జాగ్రత్తగానండి. ఆగిందిలే, అసలు ఎందుకు జరిగిందో చెప్తా. చదువు పాప. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 34. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 34. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగు సెలవిచ్చెను. విన్నారా? ఏలాము విన్నారా? పేరు విన్నారా? పేరు చదివావు కదా పాప. ఇప్పుడు చెప్తాను, వినండి. ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనం. షేము కుమారులు ఏలాము. చాలు, వినండి. నోవాకి ఎంతమంది పిల్లలు? పేర్లు చెప్పండి. షేము, హాము, హ్యాపేతు. ఇంకోసారి చెప్తానులే, ఇప్పుడు అన్నీ చెప్పలేను. షేము పసుపు కలర్లో ఉంటాడు. హాము నల్లగా పుట్టాడు. అర్థమైందా? యాపేతు సూపర్ తెలుపు. ఇప్పుడు చెప్పండి. సేమ్ పసుపు కలర్లో ఉంటాడు. భయంకరమైన నిగ్రో. సూపర్ వైట్. వీళ్ళు ముగ్గురు మన భారతదేశంలో ఉన్నారు. ఈ ముగ్గురు సంతానం మన భారతదేశంలో ఉన్నారు. ఎల్లో, బ్లాకు, వైటు. ఇప్పుడు చెప్పడానికి కుదరదు, తర్వాత చెప్తాను. అవన్నీ అదొక పెద్ద అద్భుతమైన సబ్జెక్ట్, చెప్తాను, ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు నేను ఎందుకు చెప్పుకున్నానంటే, ఏ కుమారుడినా చెప్పండి. షేము వంశంలో నుంచి అబ్రాహాము వచ్చాడు. షేము వంశంలో నుంచి ఈయన ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఏలా. ఈ ఏలాం ఇది ఒకప్పుడు బాబిలోని ఏలిన ప్రాంతం, బబులోన్. ఈ బాబిలోన్ ప్రాంతం ఏమైందంటే క్రీస్తు పూర్వం 596 మాదియా పార్సికులు జయించారు. దీన్ని బాబిలోన్ని. తర్వాత కాలంలో మళ్ళీ ఏమైందంటే, మీకు తెలుసు కదా, గ్రీకులు జయించారు. తర్వాత 1510లో అరబ్బులు జయించారు. అర్థమైందా? సో మొదట ఈ పారసియా మాదీలు అనే దాన్ని బట్టి ఏలాం అనే పేరు వచ్చింది దానికి. తరువాత వీళ్ళు క్రీస్తు శకం 1510లో అరబ్బులు జయించిన తర్వాత దానికి ఇరాన్ అని పేరు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మన తరం వరకు చెన్నై, మద్రాసు రెండు తెలుసు. 2 తరాలు పోతే ఏం తెలుస్తుంది? చెన్నైయే తెలుస్తుంది. రాజమండ్రి ఇప్పుడు రాజమహేంద్రవరం. 2 తరాలు పోతే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అట్లా. సో ఒకప్పుడు దీని పేరు ఎలాం, ఇప్పుడు దాన్ని ఇరాన్. అబ్రహాము ఎక్కడ నివసించేవాడో దాన్ని ఏమన్నారంటే ఇరాక్. అబ్రహాము ఏ ప్రాంతంలో నివసించాడో, కల్దీల దేశం కదా అయింది, దాన్ని ఇరాక్ అన్నారు. బాబిలోను ప్రాంతాన్ని ఇరాన్ అని పిలుస్తున్నారు. వినండి, ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు అది బలమైనది, కానీ దేవుడు అన్నాడు నిన్ను బలహీనపరుస్తానన్నాడు. అందుకే మాదీయులు జయించారు. తర్వాత అది ఏమైంది? బాగా వినండి, అరబ్బులు జయించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో ఏం కాబోతుందంటే, బాగా వినండి. ఇప్పుడు ప్రస్తుతం 2 ముక్కలైంది ప్రపంచం. కొందరేమో ఇశ్రాయేల్ వైపు, కొందరేమో అరబ్బుల వైపు. లాస్ట్ ప్రవచనం చదువు పాప, అదే వచనం లాస్ట్ చదువు చెప్తా. నా అయితే కాలాంతరమున చెరపట్టబడిన ఏలాము, కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను. మళ్ళా ఇదే యెహోవా వాక్కు. అక్కడ చదువు, లాస్ట్ మాటలు చదువు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేయుదును. చివరి దాకా చదివావా? చదివావా? దాన్ని మళ్ళీ బలపరుస్తాను అన్నాడు కదా. దీని అర్థం చెప్తా వినండి. ప్రపంచమంతా ఒకటి కాబోతుంది భవిష్యత్తులో. ఏమన్నాను? ఇశ్రాయేల్ ఒక్కరే ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం ఏమన్నాను? ప్రపంచం 2 అయ్యింది. ప్రపంచం ఏమైంది? కొందరు ఎవరు వైపు ఉన్నారు, కొందరు ఎవరు వైపు ఉన్నారు కదా. అమెరికా ప్రస్తుతం ఎవరి వైపు ఉంది? భవిష్యత్తులో అమెరికా కూడా వదిలేస్తుంది. నోట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి ఇవన్నీ. సో ఒంటరి కాబోతుంది ఎవరు?
ఇశ్రాయేల్. ఈరోజు ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు ఎవరి గురించి? ప్రతి ఏది చదువు లేని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఏమని? కోటి కంటే ఒక్క కోటి కంటే తక్కువ వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేల్. ఇంత భయంకరమైనటువంటి ప్రపంచ దేశాలను ఎలా వణికించగలుగుతుంది? దాని వెనక ఎవరున్నారు? కొందరు అంటున్నారు అమెరికా. అమెరికా కాదు, దేవుడు ఉన్నాడు అంటున్నారు. మొట్టమొదటి ఐగుప్తీ దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆనాటి ప్రపంచానికి ఏమర్థమైంది? వాళ్ళు నమ్మిన యెహోవే దేవుడు. ఎందుకు? నెబుకద్నెజరు ఒప్పుకున్నాడుగా. ఒప్పుకున్నాడా లేదా? అన్య దేశాలన్నీ ఒప్పేసుకున్నాయి. ఏమని? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఇప్పుడు భవిష్యత్తు ఏం కాబోతుందంటే, అంటే నెక్స్ట్ మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ ఒకటి కాబోతున్నాయి. అంటే అందరూ ఒకటయ్యి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతారు, ఓడిపోయి పారిపోతారు. అప్పుడు ఒలీవల కొండ మీద ప్రభు మెస్సయ్యగా అడుగు పెడతాడు. పెద్ద లోయ, అక్కడ ఇశ్రాయేలును కాపాడి స్వయముగా మెస్సయ్య యుద్ధం చేసి యుద్ధములో గెలిపిస్తాడు. ఎట్లా? లాస్ట్ చదివింది కదా పాప, వడగండ్లు పడతాయని భూమి ఇలా పోద్ది, సైనికులు అందులో పడి చచ్చిపోతారు. అదే యుద్ధం, అది మెస్సయ్య చేసే యుద్ధం. ఈ విధంగా ప్రపంచములో భయంకరమైన వార్, దాన్నే హెస్కేలు గ్రంథం 38-39లో గోగు మాగోగు యుద్ధం, ఫైనల్ వార్. సాక్షాత్తు యేసు ప్రభు మెస్సయ్యగా వచ్చి యుద్ధం చేసి ఇశ్రాయేలును కాపాడతాడు. అప్పుడు భూలోకములో ఉన్న అన్యులు మెస్సయ్య యేసు ప్రభు అని అన్యులు నమ్ముతారు, యూదులు నమ్ముతారు. వీళ్ళని కలిపి స్థాపించేదే 1000 ఏండ్ల పాలన. ఇంక లేచి నిలబడదు. ఎన్నో పాత్ర ఏం జరిగింది? వాయుమండలం మీద కుమ్మరించడం. ఎందుకు? శుద్ధీకరణ. 2 సమాప్తం. ఏంటి? దేవుణ్ణి నమ్మన వారిపై దేవుని ఉగ్రత. 3 సింహాసనం. ఏ సింహాసనం? ఇప్పుడు దాకా కృపా సింహాసనం దగ్గర కుమారుడైన ప్రభు ఏం చేశాడు? విజ్ఞాపన. ఇక ఏం ఆగిపోతుంది? విజ్ఞాపన. సంఘం పైకి వెళ్తుంది, విజ్ఞాపన ఆగిపోతుంది. భూమి మీదకి చెప్పాలి ఉగ్రత సింహాసనం. 4 పెద్ద భూకం. అన్ని టోటల్ ఈ 4 అంశాలు దేన్ని చూపిస్తున్నాయి? పాపం, పాపం, పాపాన్ని దేవుడు పూర్తిగా నిర్మూలన చేసి హోలీ పవిత్రతను స్థాపించి పరిశుద్ధైన దేవుడు పరిశుద్ధైన మనుషులతో పరిశుద్ధ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఇది ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17 నుంచి 21 వచనం వరకున్న సారాంశం. సో అప్లికేషన్ ఏంటి? దేవుడెవరు? పరిశుద్ధుడు. నేనెవరిని? పాపిని నేను ఏమవ్వాలి? పరిశుద్ధుడయ్యన యేసయ్య రూపములో రూపాంతరము చెందాలి. దాని మీద నీ తీవ్రత ఎంత? నీ పట్టుదల ఎంత? నీ ఆత్మ తీవ్రత ఏ స్థాయిలో ఉంది? నువ్వు ఒక చెడును చూస్తే సులభంగా లొంగిపోతున్నావా? ఒక పాపాన్ని చూస్తే సులభంగా లొంగిపోతున్నావా? ఒక పాపానికి లొంగిపోతుంటే మనము యేసు ప్రభుని ద్వేషిస్తున్న వాళ్ళం. పాపాన్ని ద్వేషించేవారు యేసు ప్రభుని ప్రేమించేవారు, పాపాన్ని ప్రేమించేవారు యేసు ప్రభుని ద్వేషించేవారు. నువ్వు పాపాన్ని అసహించుకుంటున్నావంటే, నువ్వు పాపాన్ని ద్వేషిస్తున్నావంటే, ఎట్టి శ్రమలైనా నువ్వు భరిస్తున్నావంటే నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తున్నావు. నువ్వు యేసు ప్రభును ప్రేమిస్తున్నావంటే నీ కొరకే దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు. నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. నా ఇంట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు అన్నీ రెడీ చేస్తున్నానని చెప్పాడు ప్రభు. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, అల్పకాల పాప భోగముల కొరకు ఇంత శ్రేష్టమైన, ఇంత ఖ్యాతి కలిగిన, ఇంత రమ్యమైన ఆ పరలోకాన్ని కోల్పోవద్దు. క్షణిక సుఖము కొరకు, క్షణిక సుఖభోగాల కొరకు, క్షణిక కామ క్రోధ మదమత్సరాల కొరకు నీ ప్రభువును కోల్పోవద్దు. ప్రభు కొరకు దేనినైనా కోల్పో, దేని కొరకు? యేసు ప్రభును కోల్పోవద్దు. అది తీరని నష్టం. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను పరీక్షించుకుందాం. ఎక్కడైనా నేను పాపంతో రాజీ పడుతున్నానా? ఎక్కడైనా పాపానికి లొంగిపోతున్నానా? ఎక్కడైనా అపవిత్రతకు లొంగిపోతున్నానా? అది ఎంత తీపిగా ఉన్నా, అది ఎంత ఈ లోకములో
విలువైందైనా నా ప్రభు కొరకు దాన్ని చెప్పండి, పెంటతో సమానంగా ఎంచుకుంటా. నా ప్రభు కొరకు దేనినైనా కోల్పోవడానికి ఇష్టపడతా, కానీ నా ప్రభును కోల్పోవడానికి మాత్రం నేను ఇష్టపడను. ఎందుకని? నా ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. నేనేమై ఉండాలి? ఆయన వలె నేను కూడా పరిశుద్ధ. ఆయన స్థాపించే రాజ్యం పవిత్రమైనది. దేవుడు ఈ సూర్యుడిని, ఈ చంద్రుడిని, ఈ భూమిని, ఈ ఆకాశమును, ఈ సముద్రాలను, టోటల్ అన్నిటినీ దేవుడు హోలీ పవిత్రపరచబోతున్నాడు. అదే 7వ పాత్ర. 7 పాత్రలు ఈ భూమిని దేవుడు ఏం చేయబోతున్నాడు? 7 పాత్రలతో శుద్ధీకరణ. కాబట్టి నీవు నేను ఏం కోరుకోవాలి? శుద్ధీకరణ, పవిత్రత, 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 పవిత్రత. అట్టి పవిత్రతలో నీవు ఎంతో తీవ్ర స్థాయిలో మనసు పెట్టాలి. ఒకవేళ నీవు పవిత్రతలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఆ ప్రభావం నీ బిడ్డల మీద పడుతుంది, ఆ ప్రభావం నీ పిల్లల మీద పడుతుంది, ఆ ప్రభావం నీ కుటుంబం మీద పడుతుంది. నువ్వు చేసిన పాపం నీ పిల్లలకు శాపంగా పంచిపెట్టకండి. తీవ్రత కలిగి ఉండండి. దేవా ఈ త్రాగుడు, దేవా ఈ అబద్ధం, దేవా ఈ కామక్రోధ మదమత్సరాలు, ప్రభువా ఈ శరీర ఇచ్చలు, సిలువ వేయడం నాకు నేర్పు, దాన్ని జయించడం నాకు నేర్పు, దాని నుంచి బయటికి రావడం నాకు నేర్పు, నీ మీద ఆధారపడడం నాకు నేర్పు, ప్రార్థించడం నాకు నేర్పు. నేను బలహీనురాల్ని, నేను బలహీనుణ్ణి, నన్ను లేపు, నన్ను లేపు, నన్ను లేపు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. అడగండి, అందరూ నోరు తెరిచి యేసయ్యని 2 నిమిషాలు అడగండి. స్టార్ట్. అందరూ నోరిప్పండి ప్లీజ్. హృదయాన్ని ఇప్పండి. ప్రభుత్వం చెప్పండి, ప్రభువా పరిశుద్ధతలో ఎదగటకు, పరిశుద్ధతలో సాగుటకు, పరిశుద్ధతలో కొనసాగుటకు నాకు శక్తి, నాకు బలమి, నాకు అభిషేకమి, నా శరీరం కృషించిన నా అంతరంగ పురుషుడు అభివృద్ధి నొందేలా నన్ను ఆశీర్వదించమని అడగండి. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న నా తండ్రి, ఈ దినమున ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17 నుంచి 21 వచనం వరకు 7వ పాత్ర యొక్క వివరణ విపులంగా వివరించి బోధించినందుకు నీకు మహిమ కలుగునుగాక. 7వ పాత్ర వాయుమండలం మీద ఎందుకు కుమ్మరించబడినది? 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏమి సమాప్తమైనది? 7వ పాత్ర కుమ్మరించినప్పుడు కనబడిన సింహాసనం ఏమిటి? 7వ పాత్ర కుమ్మరించినప్పుడు మహా భూకంపం ఎందుకు కలిగింది? 4 ప్రశ్నలకు జవాబిచ్చినందుకు నీకు మహిమ కలుగునుగాక. దేవా, ఈ 4 అంశాల్లో మాకు నేర్పింది ఏంటంటే, మీరు పరిశుద్ధులు, మీరు ఎన్నుకున్న ప్రజలు పరిశుద్ధులు, మీరు ఏర్పాటు చేసిన రాజ్యము పరిశుద్ధమైనది. కాబట్టి ఆ హోలీ పవిత్రతలో నేను నీ పిల్లలు నిత్యము జీవించేలా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. కూర్చోండి. సీనియర్ కోయిర్ వాళ్ళు పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం.
మంచిదే. అమ్మ ఇగోండి మైకులు తీసుకో.